మెదక్ జిల్లా చిన్నశంకరాపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. అంబాజీపేట గ్రామ శివారులోని మెదక్ చేగుంట రహదారిపై మహిళా రైతులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు చూపి ఇది 42 కిలోల బస్తా. ఇది ఇప్పుడు తూకం వేస్తే 38-49. ఎవరు నష్టపోతారు దీనికి? రైతులు అధికారులు ఎవరు చేస్తున్నారు? ఎలక్షన్లప్పుడేమో మేమున్నాము, మేము ఆదుకుంటాం రైతులను, అన్ని చేస్తాము. ఇవాళ ఏ అధికారి వచ్చిండు? ఇలా ఎమ్మెల్యే వచ్చిందా? ఎవరు వచ్చి ఇక్కడికి? సొసైటీ చైర్మన్ వచ్చిందా? ఎవరు వచ్చిర్రు? పేరుకు పెడుతున్నారు, పేరుకు పెడుతున్నారు. ఎవరు వచ్చి టాపర్లు కూడా ఇస్తారు మాకు, సొసైటీ నుంచి మాకు టాపర్లు ఇస్తారు కప్పడానికి. ఏది ఇస్తారు? అట్లా 42 ఒక మనిషికి ఇప్పుడు 30 చాలా తక్కువ వస్తాయి. ఏం చేయాలి ఇప్పుడు మేము తీసుకొని? మాట్లాడితే మనం డైలీ ఒక లారీ పంపిస్తున్నాడు. వీడికి అంబాజీపేట సెంటర్ మన శంకరపేట మండలంలో అంబాజీపేట సెంటర్ ఉన్నాయి. వాటి ఏ సెంటర్లో కూడా లేవు. ఈ లారీ పోతే 4వ లారీ. ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ ఇంచుమించు? అంటే ఇప్పుడు వీడికి రైతులు కూడా కాంటా పెట్టి కూడా 4 రోజులు అవుతుంది. ఒక్క లారీ కూడా 4 రోజులకు ఒక్క లారీ రాకపోతే దాన్ని నష్టపరిహారం వస్తే ఎవరు భరించాలి? దాన్ని కాంట పెట్టకపోతేనేమో పెట్టలేమంటారు, కాంట పెట్టినాకనేమో లారీలు వస్తారు. రాకపోతేనేమో ధర్నా చేస్తేనేమో మేము ఉన్నాం తోలిస్తామని అటు ఎస్ఐ అంటాడు, మన ఎంఆర్ఓ అంటాడు. చేసిన పోతే కూడా ఒక లారీ కూడా రాలే. ఇవాళ వచ్చింది ఒక లారీ. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా పోతుంది సార్ పబ్లిక్? అసలు 3వ లారీ ఇది. మళ్ళా రైతుల పరిస్థితి ఏంటి అసలు? రైతులకి ఓనే లేవా? వీటికి దాని నుంచి కూర్చున్నాడు. ఇట్లా వేస్తే రైతులు ఎట్లా పోతారు? నిన్ననే ఆత్మహత్య చేసుకుంటూ ఒక ఆయన వడ్లు పోతలేవని ఇతర వాళ్ళు కొట్టాడాయి. నిన్న ఇక్కడ మన అగ్రహారంలో ఊరేసుకుంటే ఒక రైతు. ఇదేం న్యాయమా ఇది? మండలం అమ్మాయిపేట గ్రామంలో నెల రోజుల నుంచి వడ్ల నుంచి పోవడం లేదు. అంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. నెల రోజులకు ఎక్కువ రైతుంది కానీ సీరియల్ నెంబర్ 30 ఏమో నడుస్తుంది. 4 రోజులకు ఒక లారీ వస్తుంది.
గతంలో ఉన్నప్పుడు రోజు 2 లారీలు వచ్చేది, సన్నవర్లకు లారీ నెల రోజులకు ఎక్కువ ఒక్కొక్క ఎకరాకు వచ్చేసి 3,000 నుంచి 4,000 టాపర్లకి లాగే పడుతుంది. ఈ ఎండబెట్టి తరగతి ఒక్కొక్కరు 3-4 మ్యాచ్లు వస్తుంది. రైతులు పెట్టుకున్న ఒక్కొక్కరికి 30-40 బస్తాలు కూడా కావడం లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో అకాల వర్షాలు వచ్చి గాలులు వచ్చి రాత్రి తెలియదాకా ఇక్కడనే మేల్కొంటే రైతులందరూ ఇక్కడనే ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత ధర్నాలు చేసినా, ఎక్కడ పోయిన ధర్నాలు రాస్తారోకో చేసిన ప్రభుత్వానికి ఇంత కూడా చీమ ఉంటున్నట్టు కూడా లేకుండా కనీసం స్పందన కూడా లేదు. మొన్న ఎంఆర్ఓ వచ్చేది ఇదేంటంటే ధర్నా చేస్తే రోజుకో లారీ పంపిస్తాను, ఇప్పటికీ లారీ ఈరోజు ఒక లారీ వచ్చింది అంతే. ఎంఆర్ఓ గారి వైపు నుంచి ఈరోజు ఒక లారీ వచ్చింది. 4 నెలలకు లారీ వస్తే రోజు ఎన్ని లారీలు పోవాలి. 2-3 రైతులు తప్ప అంతకంటే ఎక్కువ రైతులు పోతలేరు. చాలా మంది రైతులకు ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి లారీలు రోజుకు 2 లారీలు పంపిస్తే మాకు వడ్లు అనేవి పోతుంది. లేదంటే ఉన్న వాటిని మొత్తం పుచ్చుకపోయి 20 మంది మీరే ప్రభుత్వం అధికారులు